ప్రమోషన్ పేరుతో నర్సంపేటకి వెళ్ళే టర్మ్లో బూటకపు ఎన్కౌంటర్ అది. హ్మ్. నాన్నకి హెల్త్ బాగలేక అప్పటికి నాకు వచ్చేసి 3 సంవత్సరాలన్నర బాబుని నేను 4 సంవత్సరాలు ఉంటే నాకు ఓకే. 4 సంవత్సరాల బాబుని నేను ఆ రోజు నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకొని నన్ను చూచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అమ్మ, నేను వేరే దగ్గరికి కరీంనగర్కి వెళ్తున్నా అని మా అమ్మకి చెప్పినప్పటికీ చెప్పి వెళ్ళిపోతుళ్ళు. ఆ టర్మ్లో కోవట్లు ఆయన నమ్మిన కోవట్టు హాస్పిటల్లో చూయించుకుంటే పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చి నాన్నను ఫస్ట్ పట్టుకున్నారు. ఓకే. క్లియర్ కట్ ఇది రియల్. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో సరెండర్ అయిన వాళ్ళు కూడా జరిగిన స్టోరీ, నాకు చెప్పిన స్టోరీ ఇది. నాన్నను పట్టుకొని మా అమ్మ పక్క బెడ్లో ఉందంట. నాన్నను పట్టుకున్నా కూడా ఆమె సక్కలు లేచి వెళ్ళిపోయిందంట. ఓకే. నడుచుకుంటూ పోతుంటే బూటక ఏదైతే కొవ్వొట్టు ఉన్నాడో ఆ కొవ్వొట్టు అనే వ్యక్తి ఆమె కూడా పోతుంది, వాళ్ళ భార్య శాంతక్క, ఆమె బయటికి వెళ్తే నేను బతుక అని చెప్పడం వల్ల మా అమ్మను కూడా పట్టుకొని నెక్కొండ గుట్టలలో చిత్రహింసలు మామూలుగా కాదు. 90 మూళ్ళ చనిపోయింది మా అమ్మ నాన్న ఒకటే రోజు. చిత్రహింసలు అంటే ఒంటి మీద బట్టలు, వాళ్ళ ఒంటి మీద. అప్పటికి నాకు 4 సంవత్సరాలు. ఎంతో కొంత విడి జ్ఞానం ఉంది నా దగ్గర. ఆ బట్టలు లేకుండా ఛాతీ కోసి యాసిడ్ పోసి మొత్తం పేయి మీద బతికుండగానే యాసిడ్ పోసి గోర్ల కాంచి పీకేసిళ్ళు మా అమ్మాయి నాన్నయ్య. అంత చిత్రహింస పెట్టి చంపేసిళ్ళు. ఈరోజు వాళ్ళు చనిపోయిళ్ళు అని నేనంటున్నా, కానీ జనాల గుండెల్లో వాళ్ళు బతికే ఉన్నారు. ఇంకా అదే నర్సంపేటకి వెళ్తే ఈరోజు ఇట్లా సత్యన్న కొడుకు లేకపోతే శాంతక్క కొడుకు అని చెప్తే కళ్ళకు అద్దుకుంటారు. ఈరోజు నా ఇంట్లో ఉంది చిన్న ఫోటో. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఓ దేవుడి లెక్క కొలుచుకుంటారు అక్కడ నర్సంపేట కాడ. వాళ్ళు నాకు అనిపిస్తుంది, నాకు లేని లోటు నాకుంది. నాకన్నా ఎక్కువ అక్కడున్న నర్సంపేట ఏరియాలో ఉన్న జనాలు పేద ప్రజల కోసం ఎంత చేసిండో వాళ్ళు ఈరోజు కూడా ఏడుస్తున్నారు.